సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్లో పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹440 క్షీణించింది. దీంతో 58,690కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 400 క్షీణతతో 53,800కి దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా ₹2,310 తక్కువ అయి 74,200కి చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడం జరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.8% పైకి కదలడంతో బంగారం ధర ఔన్స్కు $2,034 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 2.69% పెరుగుదలతో $28.28కి ఎగిసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.